మీద అంతా కూర్చున్నారు సేవకులు, బాగానే ఉంది. మీ ఊరు గురించి నాకు తెలియదు. ఒకవేళ పొరపాటును నిజం చెప్పేస్తే దానికి మీరేం కష్టపడద్దు, నాకు తెలియకుండా మాట్లాడేశారు. పొరపాటున నిజం చెప్పేస్తే నాకు తెలియదు, నాకెవరో ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తే మాట్లాడింది కాదు. మీరు ఇంతమంది ఉన్నారు స్టేజ్ మీద కలిసి కూర్చున్నారు, మీ మనసులు కలుస్తాయా అన్నది నా ప్రశ్న. మీ మనసులు కలుస్తాయా? మీరు పట్టుకున్నది అందరూ కూడా ఒకటే బైబిల్, మీరు బోధించేది ఒకటే యేసు ప్రభు గురించి. మీ కులాలు వేరవ్వచ్చు, మీ జాతులు వేరవ్వచ్చు, మీకున్న చదువులు వేరవ్వచ్చు, మీకున్న స్థాయిలు వేరవ్వచ్చు. ఇవన్నీ వేర్ల మధ్యన మనల్ని కలిపేది క్రీస్తు సువార్త. ఆమె అనొద్దు, అస్సలు అనొద్దు, సైలెంట్గా వినేశాను, సైలెంట్గా వినేశాను. మరి ఒకటే బైబిల్ బోధించి, ఒకటే యేసే గురించి బోధించి, ఒకటే పరిశుద్ధాత్మని కలిగి ఉండి, ఒకే తండ్రి బిడ్డలమని పరలోకమందున్న మా తండ్రి అని పెట్టుకొని 2-3 పాస్టర్స్ కమిటీలు పెట్టుకున్నారంటే మిమ్మల్ని ఏమనాలా? చెప్పండి సార్. ఇంకా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? ఏం చెప్తారు సార్ వాళ్ళకి మీరు? చెప్పండి నాకు, ఏం చెప్తారు వాళ్ళకి? సువార్త చెప్పేది కాదు సార్, చూపించేది. సువార్త చూపించేది. లడ్డు బాగుంటుంది సార్, లడ్డు బాగుంటుంది. నేను లడ్డు తీసుకొస్తున్నాను అనుకోండి మీ దగ్గరికి, నోరు ఓరుతుంది మీకు, ఎప్పుడు ఇస్తాడా అని ఉంటుంది, మంచిదే. కానీ నా చేతికి గజ్జి కురుపులుండి రక్తం కారుతుంది అనుకోండి, లడ్డు తీసుకుంటారా? ఏ అండి, ఎందుకు తీసుకోరు? లడ్డు నా ఇష్టం లేదా? ఎందుకు తీసుకోరు సార్? ఇచ్చే చెయ్యి బాగోపోతే లడ్డు అంగీకరించదు సార్. సేవకులు బతుకు బండారం అయితే సువార్తను ఎవడు అంగీకరించాడు సార్. మీలో ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి, ప్రైజ్ ద లార్డ్. ఎందుకో తెలుసా? వాక్యం తగిలింది, మీకు తగిలింది. సీరియస్గా నన్ను చూడాలనిపించింది అనుకోండి, ప్రైజ్ ద లార్డ్, తగిలింది. మీలో కొంతమంది నాతో ఆర్గ్యూ చేసి, సార్ సేవకుల్ని స్టేజ్ మీద కూర్చోపెట్టుకొని అలా మాట్లాడటం సబబా అని అంటే, బైబిల్ పబ్లిక్ పుస్తకం కదా, బైబిల్ పబ్లిక్ పుస్తకం కదా. సేవకుల్ని పబ్లిక్గా తిట్టాడా దేవుడు? ప్రైవేట్గా తిట్టాడా? మరి ఇంకే. పేతుర్ని సాతానా నా వెనక్కి వెళ్ళని పక్క తీసుకెళ్ళి తిట్టాడా? చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ సంతోషించండి, ఇలా చెప్పే ఒకడు ఉన్నాడని సంతోషించండి సార్. మీ బతుకు భయంకరమైందంటే, మీరు చాలా మంచోళ్ళని మీరు ఇచ్చే డబ్బులు, మీరు ఇచ్చే బొకేలు తీసుకొని శాలువాలు కప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు దొంగ వెధవలు. వాక్యం ఉన్నదన్నట్లు బోధించాలి సార్. నేనేమి కల్పించి మాట్లాడలే. ఇక్కడ చూడండి మీరు, తిమోతి మీకు తెలుసు కదా, సంకర్ జాతి. సిల్వానా మీకు తెలుసు కదా, అన్యుడు. పౌలు మీకు తెలుసు కదా, యూదుడు. వాళ్ళు ముగ్గురు ఒకటే ఎలాగారు సార్, ఒకటి ఎలాగారు. అది ఎంత నిష్ట కలిగినటువంటి లోకం. పేతురు నటించేవాడు కొన్నిసార్లు, ఎందుకనంటే పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఒకలాగుండేవాడు, లేనప్పుడు ఒకలాగుండేవాడు. అన్యులు ఇంట్లోకి వెళ్ళటానికి ఆయన సంకోచించాడు, వాళ్ళు ఇచ్చే నీళ్లు తాగడానికి భయపడ్డాడైనా. అలాంటి వాళ్ళు ఒకటి ఎలా అవ్వగలిగారు, ఒక చోట ఎలా ఉండగలిగారు? వాళ్ళు రాసినటువంటి ఉత్తరం, మీ ముగ్గురు మా మనస్సులు కలిసిపోయాయి, ఒకటిగా రాస్తున్నాం అని ఎందుకంటున్నారు? సువార్త మనల్ని అన్ని విషయాల్లో నలిపేస్తుంది సార్, అన్ని విషయాల్లో ఒకటి చేస్తుంది సార్. తారతమ్యాలన్నీ తీసిపడేస్తుంది, గర్వం అనేది లేకుండా చేస్తుంది, అహంకారం అనేది లేకుండా చేస్తుంది, మనల్ని ఒకటిగా చేస్తుంది క్రీస్తులో. సువార్త సువార్త మేము ఒకటి అన్నాడు ఆయన. బాగుంది. ఎవరికి రాస్తున్నాడు ఈయన?